తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి. నాన్న మంచి స్నేహితులు కలిగి ఉంటే ఆ మంచి స్నేహితులతో మీరు మంచిగా ఉండండి. అంతేగాని అమ్మ మంచి స్నేహితులను కలిగి ఉన్నప్పుడు, నాన్న మంచి స్నేహితులను కలిగి ఉన్నప్పుడు మీ పోకిరీ తత్వంతోనో మీకున్నటువంటి పనికి మాలిన వ్యక్తిత్వంతోనో ఆ మంచి స్నేహితులను పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. యేసుక్రీస్తుని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ధనవంతుల ఇంటికి వెళ్ళలేదండి, తనను ప్రేమించిన వారింటికే వెళ్ళాడు. బేతనీ గ్రామంలో మరియా, మార్తా, లాజరు ధనవంతులు కాదండి, కానీ కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా అమ్మ నాన్న ఉన్నట్టుగా తెలియదు. అక్కడ ధనవంతులు కాదు, కానీ యేసుక్రీస్తు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. జక్కయ్య ఉన్నాడు చూసారా, చాలా ధనవంతుడు కానీ పాపిష్టోడు. ధనవంతుడిని చూడలా ఆ జక్కయ్యలో శాంతి సమాధానం లేక, శాంతి సమాధానం కోసం అన్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తిని యేసయ్య చూశాడు. జక్కయ్య, అందరు నిన్ను చీ అంటున్నారు, చీ కొడుతున్నారు, కనీసం నన్ను చూడడానికి కూడా దగ్గర రానివ్వలేదు. నేను వస్తా మీ ఇంటికి, నీకు స్నేహితునిగా నేను ఉంటా. ఎంతమంది చూడండి, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.